చదువు అనే పేరు చెప్తే ఎవరికైనా గుడికెళ్ళి దండం పెట్టాలి, అర్చన చేయాలి, పూజ చేయాలి. చదువు సరస్వతి. ఆ సరస్వతి మనకి విద్యను అందించాలి, జ్ఞానం ఇవ్వాలి. ఎంతసేపు ఇదే తప్ప ఈరోజు ఆడపిల్లలు చదువుకోవడానికి తొలి అడుగు వేసిన, అంటే పునాది వేసిన సావిత్రిబాయి పూలే బర్త్డే ఈరోజు. సావిత్రిబాయి పూలే గురించి ఎంతమందికి తెలుసు? తెలియదు. మనకి చాలామందికి తెలియదు. చదువుకున్నాం మనం ఎగ్జామ్స్లో వచ్చినాయి, ప్రశ్నలు వచ్చినాయి, వాళ్ళ గురించి మనం చదివాము, రాసాము. ఈరోజు ఎవరికి తెలియదు సావిత్రిబాయి పూలే అంటే ఎవరు. ఎంతసేపు మనము పనికిరాని మతాలు, పనికిరాని కులాలు, పనికిరాని ఆ దేవుడు, ఆ సబ్జెక్టులు పట్టుకొని వేలాడడమే తప్ప మన ఇంట్లో మన స్వార్థం, మన సమస్యల కోసం, మన ప్రయోజనాల కోసం ఏడవటమే తప్ప సమాజంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. మనం చదువుకున్నాం, చదువుకోకుండా చాలామంది ఉన్నారు. వచ్చి రాజకీయాల్లో పోటీ చేసే వాళ్ళందరూ పేదరికం లేని సమాజాన్ని క్రియేట్ చేస్తామని దొంగ మాటలు చెప్తున్నారు. మరి మీరు చదువుకున్నారు, మనం చదువుకున్నాము. ఇంత ఘోరమైన అవినీతి మన కళ్ళ ముందు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించము? ఇది మనలో ఉన్న లోపము. మనము ప్రశ్నించాలి. ఇప్పుడు సమాజం వరకు ఎందుకు? సమస్య మీ ఇంట్లోనే ఉంది. ఆ సమస్యని బయటకు వచ్చి మాట్లాడండి. పక్కింట్లోకి వెళ్ళి పక్కింటి వాళ్ళని పిలిచి మనం నించుంటే ఆ సమస్య ఏమి సాల్వ్ అవ్వదండి. ఆ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారండి అని పనికిరాని మాటలు మాట్లాడుకోవడం మానేసి మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు తెలుసుకోండి, మీ పవర్ ఏంటో మీరు తెలుసుకోండి. మీరు వచ్చి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, మీరందరూ వచ్చి మాట్లాడితే ప్రాబ్లం సాల్వ్ అవుతాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ అని తెలుసుకోండి. ఈరోజు ఆడపిల్లని సమాజంలో కనిపిస్తే గౌరవంగానే చూస్తారు అందరూ. కానీ ఎవరూ లేని చీకటిలోనో, ఎవరూ లేని ఏకాంత ప్రదేశాల్లోనో ఆడపిల్లకి ఏ గౌరవం ఇస్తున్నది మన సమాజం అనేది మీ అందరికీ తెలుసు. మరి ఇదే సమాజం మతాల్ని, కులాల్ని, దేవుళ్లను ఎంతో గొప్పగా, మా మతం గొప్పది, మా హిందుత్వం గొప్పది, మా ఇది గొప్పది, మా దేవుడు గొప్పోడు అని ఇంత మంచి కబుర్లు చెప్తారే. పొద్దున్న లేచి వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు చెప్తూ మంచి మంచి భావాలు చెప్తారే. ఎక్కడికి పోయింది? వెనకాల మనం ఏం చేస్తున్నాము, ముందు మనం ఏం చేస్తున్నాము? సమస్య మన ఇంట్లోనే ఉంది. ఈరోజు మీ ఇంట్లోనే ఉంది. మీ పిల్లలు చదివే ప్రైవేట్ స్కూల్లో ఘోరమైన అవినీతి జరుగుతుంది. మరి మీరు ప్రశ్నించరా? ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు ఇంట్లో ఆన్లైన్ క్లాసుల్లో పిల్లలు విద్య నేర్చుకుంటుంటే స్కూల్లో లంచ్కి, స్కూల్కి ట్రాన్స్పోర్టేషన్కి ఛార్జ్ చేస్తున్నారు. ఎంత దుర్మార్గమైన స్కూల్స్ ఉన్నాయి. అలాగే 50% డిస్కౌంట్ ఇచ్చి ఆన్లైన్ క్లాసులకి, అంతకంటే ఇది సబబు కాదు అని చెప్పే స్కూల్స్ కూడా ఉన్నాయి. మరి ఇంత ఘోరంగా స్కూల్ మాఫియా, ప్రైవేట్ స్కూల్ మాఫియా పడి బరిదెగించి మన సమాజంలో ఉంటే ప్రశ్నించడానికి పేరెంట్ ఏమయ్యారు? పిల్లల దగ్గర ఫుల్ ఫీ కలెక్ట్ చేసి వాళ్ళకి హాఫ్ శాలరీలే ఇస్తుంటుంటే టీచర్లు ఎందుకు ప్రశ్నించరు? టీచర్లు కూడా పోరాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది కదా. ఒక్క టీచర్ బయటకు వచ్చి మాట్లాడారా? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు ప్రశ్నించట్లేదు? ఈ టీచర్లకి సావిత్రిబాయి పూలే గుర్తు రాకపోతే, వాళ్ళ సమస్యలే వాళ్ళకు గుర్తు రాకపోతే ఎక్కడో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఏం గుర్తొస్తారు? ఇంకా పిల్లలకి ఏం చదువు చెప్తారు వాళ్ళు? సో టీచర్లైనా, పేరెంట్స్ అయినా, మనమందరం కూడా సమాజంలో ఉన్న సమస్యని ప్రశ్నించినప్పుడే మన బతుకులు బాగుపడతాయి. మనం అనుకుంటున్నాము మనం ఏదో గొప్ప బతుకుతున్నాము అనుకుని, కానీ మన రాజకీయ నాయకులు మనల్ని బానిసలు చేసి ఆడిస్తున్నారు. మనకి చుట్టూ ఉన్న జనానికి, జ్ఞానం లేని జనాలకి డబ్బిచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని గూండాలు, రౌడీలు పరిపాలిస్తున్నారు. చదువుకున్న మీరు, పెద్ద పెద్ద ఇంజనీరింగ్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే మీరు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే మనందరము ఎందుకు ప్రశ్నించము? ఎందుకు కూర్చుంటున్నాము? ఇది తప్పు. కమ్అవుట్, క్వశ్చన్. ప్లీజ్ కమ్అవుట్, ప్లీజ్ క్వశ్చన్. మనం క్వశ్చన్ చేస్తేనే మనకి బెటర్ సొసైటీ ఉంటుంది. వాట్సాప్లో గొప్ప గొప్ప మెసేజ్లు ఇవ్వడం వల్ల ఎందుకు పని చేయదు. టైం వేస్ట్ చేయకండి. బయటకు వచ్చి మనం ఎంతకాలం బతుకుతామో తెలియదు.
బయటకు వచ్చి మన చుట్టూ ఉన్న నలుగురి సమస్య గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే ఆ సమస్య హైలైట్ అవుతుంది, పట్టించుకుంటారు, ఒకప్పటికైనా సాల్వ్ అవుతుంది, మనకి మంచి సమాజం ఏర్పడుతుంది. ప్లీజ్ రైజ్ ద క్వశ్చన్, ప్లీజ్ రైజ్ ద వాయిస్ ఆన్ యువర్ ప్రాబ్లం. థ్యాంక్ యూ.